ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినయ్, ఇక్కడ జరిగే పంచాయతీ నీకు తెలియంది కాదు, మనకు కొత్త కూడా ఏం కాదు. సో నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఊరందరూ, పంచాయతీ పెద్దలు, మీ అమ్మ కూడా వినడానికి సిద్ధంగా ఉంది. మా అమ్మ ఇప్పటి వరకు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ మా అమ్మ చెప్పేవి అన్ని అబద్ధాలే. నాకు విద్య అంటే ప్రాణం, కానీ మా అమ్మ ప్రాణం తీసుకుంటారని నన్ను బ్లాక్మెయిల్ చేసి వింటేజ్ రంగారావు మనవరాలతో ఎంగేజ్మెంట్ జరిపించి అమెరికా పంపించబోయింది. లేదు, నా కొడుకు పెళ్లి అబద్ధం. నా కొడుకు ఇప్పుడు చెప్పినది అబద్ధం. ఈ శారద కొడుకు నా కొడుకుని బెదిరించి వాడితో ఇట్ట అబద్ధం చెప్పిస్తుండాడు. ఎవరూ నమ్మొద్దు. అత్త, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలత్త. పంచాయతీ పెద్దల్ని, ప్రెస్ని కూడా పిలిపించావు. నువ్వే అన్నావు నా కొడుకొచ్చి నిజం చెప్తే ఒప్పుకుంటాను అని. మరి ఇప్పుడేంటత్త తక్కువనే మాట మార్చేసావు? ఈడు అందరి ముందు నా పరువు పటాపంచలు చేసేలా ఉండాడు. ఈడి చెల్లి ఇప్పుడు నా గుప్పెట్లో ఉండాదిగా. బావుగారు, అఖిలమ్మా, టైం ఇంకా నా చేతిలోనే ఉండాది. ఇప్పుడు చూడండి, ఆ విద్యను అడ్డం పెట్టుకుని వాణ్ణి ఎట్టా దెబ్బ కొడతాను. విద్య వద్దమ్మా. ఊరుకోండి బావుగారు. చూడండి, నా కొడుకుతో ఈ అబ్బి ఎంత అబద్ధం చెప్పిస్తున్నాడన్నా కూడా మీరెవరూ నమ్మట్లేదు. నా కొడుకు కూడా నా వైపు లేడు. సరే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న విశ్వాసంతో నా చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్న నాకు ఈ గొడవని ఇంకా కొనసాగించి నేను ప్రజలకి సేవ చేసే టైంని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఈ అబ్బి చెల్లెలు ఇక్కడికొస్తే తనని నా కోడలిగా అంగీకరించేదానికి, నా ఇంట్లోకి ఆహ్వానించేదానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. వావ్, శభాషత. అఖిల, ఇదిగో నీ కోడలు.